వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. మిల్లర్లకు స్పష్టమైన ఆదేశం. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా అన్నింటా విఫలం. విశాఖ గాజువాక కనితి రోడ్డులో 66వ వార్డ్ మార్కెట్లో టీడీపీ రెండు వర్గాల మధ్య నలిగిపోతున్న దుకాణదారులు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గం. అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు అక్రమ అరెస్ట్. అమృతం కింద మిర్తి బట్టి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలి. అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బీజేపీ ఏపీ అధ్యక్షులు. మంత్రి సంధ్యారాణి కుటుంబంపై ఇటీవల సాలూరుకు చెందిన మహిళ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవము. ఎస్పీ మాధవరెడ్డి. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. మిల్లర్లకు స్పష్టమైన ఆదేశం. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైసు మిల్లర్లతో సమీక్ష సమావేశంలో మంత్రి అచ్చెన్న అన్నదాతలకు అండగా ఉండటమే మా ధ్యేయం. ధాన్యం సేకరణ ప్రక్రియలో పారదర్శకత కోసం మిల్లర్లకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశామని మంత్రి అన్నారు. ఇది వేసినది పాత్రికేయులు కూడా కోరుకున్నాం. కొంచెం మీకు కూడా రియాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. మీకు రాసింది మీకు తప్పు రాశారని కాదు, రియాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. వేగ్గా జిల్లాలో అన్ని దగ్గర కేజీలు తీసుకుంటారని కాకుండా కొంచెం మీరు ఇంకా డీప్ గా వెళ్ళి పలానా ఊర్లో పలానా రైస్ మిల్లు ఇలా ఇన్ని కేజీలు పడుతుందని మీరు కూడా రాసి ఇంకొక తొందరగా యాక్షన్ తీసుకోవడానికి కోరుకుంటున్నాం. రైతులు కూడా ఏదో వేగ్గా జిల్లాలో జరుగుతున్నట్టు దాన్ని అర్థం లేకుండా మీరు ఏ రైస్ మిల్కి వెళ్ళేటప్పుడు ఏ రైస్ మిల్ వాడు ఎక్కువ కేజీలు కొట్టుకుంటున్నాడు మీరు చెప్తే దాని మీద మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి యాక్షన్ చేయడానికి అవుతుంది. ఇది కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. ఎవరైనా ఎక్స్వై పలానా రైస్ మిల్ పలానా మండలం పలానా ఊళ్ళో ఈ రైస్ మిల్ దగ్గరికి మీరు వెళ్ళాం, ఈ 4 కేజీలు 3 కేజీలు కొట్టేయడానికి మీరు ఆ సంబంధిత ఆర్డీఓ మీరు టోల్ ఫ్రీ నెంబర్ లో ఫోన్ చేసి ఇమీడియట్ గా ఆర్డీఓ వచ్చి ఎంక్వైరీ చేసి తప్పకుండా సీరియస్ యాక్షన్ చేస్తాం. అది కూడా ఈ రోజు అది కూడా అమలు అవుతుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకుని వెళ్ళండి. వెళ్ళి అది కూడా పూర్తి చేయండి. అంతా మీడియాలో వచ్చింది కూడా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. అది కూడా తీసుకోవడం ఒకటి ఉంటే మనం అది కూడా పూర్తి చేయాలి. చూసిన తర్వాత ఇదే పద్ధతిగానే మళ్ళీ జరిగితే మన జిల్లా నుంచి దానికి బయటకి ఇచ్చే తర్వాత మా ఇండస్ట్రీకి పోయిందండి, మా మిల్లులు ఆడదంటే నా పరిస్థితి లేదు. ఫస్ట్ ప్రయారిటీ నాకు రైతు. అలాగని చెప్పి మీకు ఇబ్బంది పెట్టకూడదని నేను ఇన్ని రోజులు కూడా మీ ఇండస్ట్రీ బాగుపడాలని చాలా మంది ఎన్నికలు కూడా ఆధారపడి ఉన్నారని చెప్తుంటే ఇక రైతుల నుంచి నాకు ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత రైతులు మనకి హ్యాపీగా ఉండాలి. డబ్బులు ఉండి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వడం లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా లేకపోతే మీరు మార్క్స్ పెట్టడం దీని 12,000 కోట్లు డబ్బు తీసుకుని ఇచ్చి దానికి కొంటున్నారు. ఇంత డబ్బులు ఇచ్చి కొంటున్నప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చట్టం వస్తే అంగీకరించింది లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే 2-3 విషయాలు. ఒకటి, దాన్ని ఎక్కువగా గుర్తున్నట్టుగా ఇది అందరూ మౌత్ టాక్ వచ్చింది. వాస్తవం కాదనే తర్వాత ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. బ్యాంక్ గ్యారెంటీ 24 hours లో చేయండి. 1:3 రాత్రికే జాయింట్ కలెక్టర్ లెటర్ రాస్తారు. లెటర్ రాసిన తర్వాత నేను రేపు వచ్చేటట్టు చేస్తాను. వెబ్సైట్ కూడా మీరు కూడా ఒకసారి అది మాట్లాడలేదు. ఆ గొడవలు మోడల్ చేయమనండి. నేను కూడా చైర్మన్ గారితో మాట్లాడి మొత్తం అన్ని గొడవలు జిల్లాలో వెబ్సైట్ అన్ని ఒకసారి పంపించేయండి. ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా అన్నింటా విఫలమై అన్ని వర్గాలను వంచిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఇల్లీగల్ చూదాన్ని లీగల్ చేస్తుందని మాజీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అండదండలతో విచ్చలవిడిగా పేకాట క్లబ్లు వెలుస్తున్నాయని ఆమె తెలిపారు. పేకాట ప్రభుత్వం అని ప్రజలకు అర్థం కావట్లేదు. ఈ రోజున ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా టీడీపీ నాయకులే, మంత్రులే, ఎమ్మెల్యేలే తమ సొంత స్థావరాల్లో సొంత నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు, క్యాసినోలు నిర్వహించడం అనేది చాలా దారుణంగా ఉంది. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున రాష్ట్రంలో పేకాట, జూదాన్ని పోషిస్తున్నారు ఈ టీడీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలాసార్లు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది.
ఆయన 40 years ఇండస్ట్రీ గనక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు గనక ఏదో ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆ రోజున ఓట్లేసి అధికారాన్ని అప్పచెప్తే ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ పేకాట క్లబ్లు క్యాసినోలు జోదం పేరిట వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బరి తెగించి బోర్డులు పెట్టి పబ్లిక్ గా ఈ పేకాట ఆడడం అనేది చాలా దారుణం. అంటే ఇల్లీగల్ వాటిని లీగల్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో. ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నా, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మనకి నియరెస్ట్ గా ఉన్న నూజివీడులో అంటే ఒక మంత్రి పార్థసారథి గారు నియోజకవర్గంలో ఏకంగా ఈ పేకాట క్లబ్లను నిర్వహించడం అనేది చాలా దారుణం. ఆగిరిపల్లిలో మొన్న మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఈ ఆగిరిపల్లిలో ఈ వాహనాలు చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిన వాహనాలు అనుకుంటున్నారు? పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు, తెలంగాణ నుండి. ఒక్కొక్క ఈ భవనం చూడండి, ఈ ఒక భవనంలో ఆడాలంటే 1,00,000 రూపాయలు ముందు కట్టాలి. అలాంటి అంటే ఎంత ఇంకొక భవనం, ఈ భవనంలో 1,00,000 రూపాయలు కడితే ఆడిస్తారు. ఇంకొక భవనంలో ఈ ఫ్లోర్ లో ఆడాలంటే 25,000 పెట్టాలి. సెకండ్ ఫ్లోర్ లో ఆడాలంటే 10,000 పెట్టాలి. అంటే ఇంతంత ఖర్చు పెట్టి ఈ పేకాట్ లోపల దృశ్యాలు ఇంతమంది అంటే విశాఖ గాజువాక కణితి రోడ్డులో 66వ వార్డు మార్కెట్ లో టీడీపీ 2 వర్గాల మధ్య నలిగిపోతున్న దుకాణదారులు, చికెన్ అమ్ముకుంటున్న వికలాంగులారు, మహిళా దుకాణంపై జీవీఎంసీకి ఫిర్యాదు చేసి కూల్చేసిన దుండగులు, 30 ఏళ్ల నుంచి మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబం. గాజువాక కణితి రోడ్లో 66వ వార్డు మార్కెట్లో టీడీపీ 2 వర్గాల మధ్య నలిగిపోతున్న దుకాణదారులు, చికెన్ అమ్ముకుంటున్న వికలాంగురాలు, మహిళా దుకాణంపై జీవీఎంసీకి ఫిర్యాదు చేసి కూల్చేసిన దుండగులు, 30 ఏళ్ల నుండి మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబం. వికలాంగు మహిళపై దురుసుగా ప్రవర్తించి జీవీఎంసీ సిబ్బంది తన దుకాణం తొలగించారు అని ఆరోపణ. తనకి న్యాయం చేయాలని వికలాంగుల మహిళ ఆవేదన. రోడ్డుపై ఉన్న అన్ని దుకాణాలు వదిలి తనపై కొందరు కక్షపూరితిగా వ్యవహరిస్తున్నారని మీడియా ఎదుట వాపోయిన మహిళ. బండి గోవిందగట్ట చిన్నమ్మలట్ట ఈలే వెనక నుండి పాండా గోవింద పాండా చిన్నమ్మలండి ఈలే నడిపిస్తున్నారు. సంవత్సరం నుంచి మా 2 షాపుల మీద టార్చర్ అందరూ కూడా తింటున్నారు. మేమిద్దరం ఏం తప్పు చేసాం చెప్పండి? మళ్ళీ ఎంతండి పందిర్లు ఉండేవండి, పందిర్లు కూడా తీయిస్తారండి. ఎప్పటి నుంచి ఉందమ్మా? 40 సంవత్సరాల నుంచి ఉందండి. మాకు అప్పులు ఉన్నాయి, ఫైనాన్స్ లో ఉన్నాయి. సడన్ గా వచ్చి దౌర్జన్యంగా షాప్ ఎవరు తీసారమ్మా షాపు? ముస్తాఫ్ అని ఆయన సచివాలయంలో ప్లానింగ్ ఆఫీసర్ చేయకుండా సంవత్సరం నుంచి మాకు హెరాస్మెంట్ అవుతుందండి. మధ్యాహ్నం మేము భోజనానికి వెళ్ళనిచ్చి మొత్తం అంతా పగలు మేము 12:30 వరకు ఎవరు రాలేదు. మేము ఇంటికి వెళ్ళామంటే మా షాపులు ఎమ్మెల్యే సార్ మమ్మల్ని చేసుకోమన్నారండి. మాకు ఎమ్మెల్యే చెప్పారు కానీ మాకు ఈ హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది. ఎవరు ఇతను బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. కమిషనర్ గారు చెప్పిన తర్వాత కూడా ఇతను పర్సనల్ సార్ ఇదిగోండి సార్, ఈ బిల్డింగ్ కట్టక ముందు ఉంది సార్. ఈ షాప్ 40 సంవత్సరాలు ఉంది సార్. అప్పుడు ఇది పంచాయతీ సైట్ సార్. ఈ సైట్ లో వీళ్ళు పని చేసుకోవడానికి వచ్చి ఈ సైట్ ఆక్రమించుకొని వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. లాయర్ తో నోటీస్ పంపించారు. రోడ్డు
వ్యాపారం చేసుకుంటున్నామండి. చేసుకుంటుంటే మొన్న ఏదో కొట్లు కొట్టేసినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే గారు అన్నారు రోడ్లు మధ్య దాటకుండా పెట్టుకోండి అమ్మా, అంతేగాని టాపిక్కి మధ్యకి ఏం అర్థం రాకుండా ఉండండి పెట్టుకున్నామండి. నిన్న ఇవాళ మేము ఇంటికి వెళ్ళొచ్చి మా షాపులు కొట్టేసి మా మాసాలో మా ఈ డబ్బులు అందులో గల్లా పెట్టిలో డబ్బులు అన్నీ మా పోయిన దగ్గర మాకు 1,00,000 రూపాయలు నష్టమండి. మరి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఏదో న్యాయం చేసి మా షాప్ మాకు నిలబెట్టామని ఆయన గౌరవం చేసుకుంటామండి. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గం. అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు అక్రమ అరెస్ట్. పీడీ యాక్ట్ పేరుతో జైలుకు పంపించారని సిపిఎం నేత వి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మిక నాయకుడు అనకాపల్లి జిల్లా సిపిఐఎం సెక్రటరియట్ సభ్యుడు అయిన అప్పలరాజుని అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఈరోజు ఉదయాన్నే పోలీసులు వచ్చి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కలెక్టర్ ఆర్డర్ మీద అరెస్టు చేసి జైలుకు తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గత 10 సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లాలో, పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బలవంతంగా భూములు సేకరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే అక్కడ స్థానిక వ్యవసాయ కార్మికులకు రావాల్సిన అసైన్డ్ భూముల కోసం కూడా న్యాయమైనటువంటి అసైన్డ్ భూముల సాధన కోసం, ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తూ వచ్చారు. అక్కడ బలమైనటువంటి కార్మిక ఉద్యమాలు, వ్యవసాయ కార్మిక ఉద్యమాలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ హయాంలోనూ, ప్రస్తుతం మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలో కూడా అనేక అక్రమ కేసులు ఆయన మీద పెట్టారు. ఈ కేసులు అన్ని అత్యధిక భాగం వాటిని కొట్టేశారు. కోర్టు తీర్పులు ఇచ్చినాయి తప్పని. ఇప్పుడు 1-2 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పీడీ యాక్ట్ పెట్టి అందులో కూడా పెట్టినటువంటి సెక్షన్లు ఏ ఒక్కటి కూడా వర్తించేటువంటివి కాదు. ఈరోజు రాష్ట్రంలో స్మగ్లర్లు, మాఫియాలు, గంజాయి మాఫియాలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు, భూ కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరినీ వదిలేసి వాళ్ళని ఎవరిని కూడా ఈ పీడీ యాక్ట్ కింద ఎక్కడా కూడా పెట్టినటువంటి లేదు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి భూ సేకరణకు అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టమని ఆయన వేసినటువంటి ఆర్డర్ మీద కలెక్టర్ ఇప్పుడు ఒక ఆర్డర్ తయారు చేసి నేరుగా జైలుకు పంపమని చేశారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు కానీ లేదా ఆదేశాలు కానీ లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఈ రకంగా జైలుకు తీసుకెళ్లటం. అందులో విశాఖపట్నంలో ఈ నెలాఖరులో జాతీయ ట్రేడ్ యూనియన్ సిఐటియు మహాసభ జరుగుతున్న సన్నాహాల్లో ఉన్నారు. ఆయన సిఐటి అఖిల భారత మహాసభ సన్నాహాలని డిస్టర్బ్ చేసి కావాలని కార్మికోద్యమాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల్ని, రౌడీలని, రౌడీ షీటర్లని అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వం ప్రజా ఉద్యమకారులని అరెస్ట్ చేసి పర్మనెంట్ గా జైల్లో పెడదామని చెప్పని ఆలోచన చాలా దారుణమైంది, నీచమైంది. కనుక ఇప్పటికైనా అక్రమంగా పెట్టినటువంటి ఈ పీడీ యాక్ట్ ని తక్షణం ఉపసంహరించుకోవాలి. ఇది చట్టాన్ని నిలబడేది కాదు. ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్లకి బలవంతంగా రైతుల భూములు అప్పచెప్పడానికి, ముఖ్యంగా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వాళ్ళు అపోజ్ చేస్తున్న పోరాటంలో ఈయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వారిని పిలిచి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఉపసంహరించుకుంటా హామీ ఇచ్చారు. కానీ దాని మీద ఎటువంటి ఆర్డర్ ఇంతవరకు రాలేదు. ఒకవైపు ప్రభుత్వం కార్పొరేట్లకి ప్రయోజనాలను కాపాడుతూ, రెండో వైపున దానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారులను ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తీవ్రమైన ఆక్షేపణీయమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ పీడీ యాక్ట్ ను ఉపసంహరించుకొని అమృతం కింద మిర్తి బట్టి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలి. మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో 20 పాయింట్స్ ప్రోగ్రాం చైర్మన్ లంక దినకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి పాల్గొనడం జరిగింది. చదువులకి అవసరమైనటువంటి అక్కడ ఆ స్కూల్స్ లో అవసరమైన మౌలిక సదుపాయాలు, అలాగే పిల్లలకి ఈ 1,59,000 మందికి అవసరమైన నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, అలాగే డిక్షనరీస్, విద్యార్థులకు అవసరం బ్యాగులు, యూనిఫామ్లు, షూస్, బెల్ట్లు, ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా చేయడం జరిగింది. అలాగే మనబడి మన భవిష్యత్తు పిఎం శ్రీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ జిల్లాలో 41 స్కూళ్లని మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. ఈ స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య లక్ష్యంగా త్రాగునీటికి సంబంధించి సురక్షిత త్రాగునీరు, స్వచ్ఛత కోసం మరుగుదొడ్లు, అలాగే భవనాల నిర్మాణం, ఫర్నిచర్, మౌలిక సదుపాయాలు స్కూల్స్ లో మోడర్న్ గా తయారు చేసేటటువంటి ల్యాబ్స్ కి సంబంధించిన అంశంలో
వీటన్నిటికీ కానీ ఒక 41 స్కూల్స్ ఈ యొక్క జిల్లాలో మొత్తం శాంక్షన్ చేస్తే 80 లక్షలు మంజూరు చేస్తే అందులో 4,27,00,000 రూపాయల వరకు ఇప్పుడు వరకు వ్యయం చేయడం జరిగింది. 150 పనులు మొత్తం శాంక్షన్ అయితే 80 పనులు పూర్తయినాయి. 70 పనులు పూర్తిగా వస్తున్నాయి. ఫిబ్రవరి లోపల మిగతా పనులు పూర్తవుతాయని అధికారులు తెలియజేయడం జరిగింది, సమీక్ష చేయడం జరిగింది. వైద్య ఆరోగ్యానికి సంబంధించి పిఎం మాతృవందన యోజన ఏదైతే పిల్లలు బీపీఎల్ ఫ్యామిలీస్ లో పుట్టారో మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పుకి మహిళా శిశువు అయితే 6,000 రూపాయలు. అలాగే జనని సురక్షణ యోజన, జనని శిశు సంరక్షణ కార్యక్రమం ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే పిల్లల్ని డెలివరీ చేస్తారో వారి అవసరాలకు వాడుకునేదానికి అవసరమైనటువంటి రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం, అంటే పుట్టినటువంటి పిల్లలు 19 సంవత్సరాల వయసు వరకు వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కావాల్సినటువంటి సహాయ సహకారం చేయటం. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమము, అది కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎదుగుదల తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి పౌష్టికాహారం పిఎం పోషణ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని సంబంధించిన అంశం, దాని మీద సమీక్ష జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే ఇప్పటి వరకు చూసినట్లయితే ఎన్టీఆర్ వైద్య సేవ కింద మొత్తం కూడా ఈ యొక్క జిల్లాలో 600 కోట్ల రూపాయల విలువైనటువంటి వైద్య సహాయాన్ని 2,11,000 మందికి ఇప్పటి వరకు కూడా అందించడం జరిగింది. అలాగే 108 వాహనాలు 31, 104 వాహనాలు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేటి తరానికి వాజ్పేయి విలువలు ఆదర్శమని అన్నారు. అందించడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సంబంధించిన శ్రేణులు యాత్రలు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగా రావటం, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి అక్కడ పెట్టారో, అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం. ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తాం, వాళ్ళని కలుపుకుంటాం. కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అంటే ఏ ఆలోచనతో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఈ దేశంలో రావాలి అని చెప్పి అన్ని పక్షాలని కలుపుకొని అందరి యొక్క అభిప్రాయాలను కూడా ఆయన గౌరవించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు. ఆ రోజు పొలిటికల్ కనెక్టివిటీ అంటాం, ఆ విధంగా ఆయన పొలిటికల్ కనెక్టివిటీ అందరితో ఈ విధంగా చేసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఆ ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి కన్నా ముందు 3 సార్లు ఏర్పడ్డాయి ఏవైతే కోalition గవర్నమెంట్స్, కానీ ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల మించి పరిపాలన చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే అంతర్గతంగా ఉండే విభేదాలు, అలాగే స్వార్థం ఎప్పుడైతే పెరుగుతుందో, అలాగే కాంగ్రెస్ కుటిల నీతి వాళ్ళ మధ్యన విభజించు పాలించు అనే ఒక పద్దాన వాళ్ళకి అనేక రకాల తాయిలాలు ఇచ్చి విడగొట్టే ఒక సంస్కృతి ఏదైతే బ్రిటిష్ నుంచి అలవర్చుకున్న కాంగ్రెస్ ఆ విధంగా చేసే కారణంగా దానికన్నా 3 సార్లు ప్రయోగాలు జరిగాయి. మొదటిసారి మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ, కానీ దాన్ని కూల్చి ఆ రోజు చరణ్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయటం, దాని తర్వాత విపి సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని కూడా కూల్చి చంద్రశేఖర్ గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా ప్రభుత్వం రావటం, దాని తర్వాత ఐకే గుజరాల్ నేతృత్వంలో కూడా రావటం జరిగింది. దాన్ని కూడా ఆ విధంగానే అది కూడా 3-4 మారింది. కనుక కోalition ఈ దేశంలో లేదు, కాంగ్రెస్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని బలంగా అందరి మొదల్లో నాటుకున్న సమయంలో అటల్జీ ఒక గొప్ప ప్రయత్నం చేశారు. 98లో రావటం జరిగింది. అప్పుడు ఎవరు వెళ్ళిపోలేదు, కానీ అవిశ్వాస తీర్మానంలో ఆ సంఖ్య లేని కారణంగా ఒక్క ఓటుతో ఓడిపోవటం, దాని తర్వాత దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభంజనం, దాంట్లో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయటం, ఒక అద్భుత విజయం సాధించడం, దాని తర్వాత 5 సంవత్సరాల ఒక సుస్థిర ప్రభుత్వం
సుపరిపాలనకు సంబంధించిన గీటురాయిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే పరిపాలన చేశారో రాష్ట్రానికి సంబంధించి మంత్రి సంధ్యారాణి కుటుంబంపై ఇటీవల సాలూరుకు చెందిన మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పార్వతీపురంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. మంత్రి కుమారుడు అధికార బిఏ సతీష్ పైన స్వచ్ఛమైన ఆరోపణలు చేశారన్నారు. ఈ ప్రెస్ మీట్ సో దీంట్లో మనకి ముఖ్యంగా ఈ ఏవైతే చార్ట్స్ చూపిస్తూ అలిగేషన్స్ చేశారో ఈ చార్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా క్రియేట్ చేయబడినవి. ఆ ఫోన్లలో ఎక్కడ కూడా ఈ చార్ట్ చేసినట్టు మనకి ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఈ చార్ట్స్ అన్నీ కూడా ఫేక్గా తయారు చేసినటువంటి చార్ట్స్. ఇవి అదే పనిగా క్రియేట్ చేసి ఒక ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఆ స్క్రీన్ షాట్ల ద్వారా వీళ్ళు ఇద్దరు 2-3 ఫోన్లలో ఈ ముద్దాయి ఈ మహిళకు సంబంధించిన ఇంకొక వ్యక్తి దేవి ప్రసాద్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ పిల్లల ఫోన్లు వాడుకొని ఆ ఫోన్లలో ఈ ఫేక్ చాట్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేసి ఒక కుట్ర అనేది పన్ని అంటే మినిస్టర్ ప్రధానంగా మంత్రి గారిని ఫ్యామిలీని వారి అబ్బాయిని డిఫేమ్ చేయాలనేసి కుట్ర పన్ని ఇది మీడియా ముందుకు వచ్చేసి ఇవంతా చేయడం జరిగింది. సో దీంట్లో మనము డీటెయిల్స్ లేకపోతే ఒకసారి ఈ త్రివేణి అనే అమ్మాయికి ఈ 2021లో ఈవిడ హస్బెండ్ చనిపోవడంతో అంటే ఈ హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా ఉండి చనిపోతాడు. తర్వాత అది కోవిడ్ టైంలో ఆ క్రమంలో ఈ సతీష్ అనే వ్యక్తితో ఎవరైతే ఒక కొద్ది కాలం మినిస్టర్ గారి పిఏగా పనిచేదో అతనితో 2021 నుంచి ఈ అమ్మాయికి పరిచయం ఉన్నది. ఆ క్రమంలో 2021లో ఈ కొంత అమౌంట్ హస్బెండ్ కంపాషనేట్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నట్టు అని చెప్పి కొంత అమౌంట్ అప్పుడు ఇతను సమ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఉద్యోగం నేను ఇప్పించగలనేసి కొంత అమౌంట్ ఇతను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ అమ్మాయికి